ఇప్పటికే భారీ కుట్రలు చేసిపై నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఎదురు సమాధానిస్తుంది. మేము యుద్ధానికి రెడీ అయ్యారు. పాకిస్తాన్ ఎటువైపు నుండి దాడి చేయొచ్చు. ఇప్పటికే భారీ కుట్రలు చేస్తున్న పాకిస్తాన్కి నరేంద్ర మోడీ ఇప్పటికే మీటింగ్స్ పెట్టాడు చాలా. ఇటు నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ బలగాలన్నీ ఇప్పుడే సిద్ధమయ్యాయి. దేనికోసం అంటే యుద్ధం కోసం కాదు, కానీ మీటింగ్ ఏర్పాటయ్యేది. రేపు ఏమైనా ప్రమాదం వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది. ఇటు పాక్ ఎదురు సమాధానిస్తుంది. మేము యుద్ధానికి రెడీ, అది ఆ ప్రయోగం చేస్తుంది, ఈ ప్రయోగం చేసింది. క్షిపణ బాంబులు 250 కిలోమీటర్లు దాడి చేసే బాంబులు కూడా పాక్ దగ్గర ఉన్నట్టు మీడియా పేర్కొంది. ఇటు నరేంద్ర మోడీ మన నేవీ, ఆర్మీకి సూచించారు. తగిన మీటింగ్లు ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ ఎటువైపు నుండి దాడి చేయొచ్చు. దాడి మీన్స్ యుద్ధం కాదు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో బాంబులు దొరికాయి. అక్కడ టిఫిన్ బాక్స్లో అక్కడిక్కడ ఒక గుహలో అంటే ఒక చిన్న లోపల రూమ్లో చాలా బాంబులు ఉన్నాయని ఆర్మీ పేర్కొంది. అక్కడ దొరికాయి ఆ బాంబులు. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ వివిధ స్థలాలు వాళ్ళు పాక్ ఉగ్రవాదులు అనుకున్నారు. కనుక మన ఆర్మీ అవి ఆ స్థావరాల్ని దొరకబట్టింది. ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. మన నరేంద్ర మోడీ చాలా మీటింగ్స్, హై మీటింగ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అసలు ఏం చేయాలి, మన ఆర్మీ ఏం చేద్దాం, పాకిస్తాన్కి ఎలాంటి సమాధానం చెప్దాం అనేది ఇప్పటికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. భారతదేశం ప్రస్తుతం ఒక కీలక మలుపులోకి అడుగు పెడుతోంది. పాకిస్తాన్ తరపున జరుగుతున్న దుస్సాహస చర్యల నియంత్రణ రేఖను ఉల్లంఘించడాలు ఇవన్నీ భారత్ను అప్రమత్తం చేశాయి. ప్రధాని మోడీ స్వయంగా త్రివిధ దశల చీఫ్లతో అత్యవసర సమావేశాలు జరిపారు. ఇప్పుడు నేవీ అరేబియా సముద్రంలో డీల్ చేస్తుంది. ఎయిర్ ఫోర్స్ గంగా ఎక్స్ప్రెస్ వే మీద రిహార్సల్ చేస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఫార్వర్డ్ పొజిషన్లకు బలగాలు తరలింపు కొనసాగుతుంది. ఇది కేవలం యుద్ధ సన్నాహకమా లేదా ఏదైనా సమీపం అవుతుందా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. పాక్ ఇండియా రోజు జరిగే ఈ ముచ్చట్లే. మన నరేంద్ర మోడీ ఏం చేస్తుండో మనం చూద్దాం. ఎందుకంటే పాక్ దాటితే జవాబు సిద్ధం. భారత సైనిక బలాన్ని చూపించనుంది. మన దేశ భద్రతా బలగాలు ఇప్పుడు మిగిలిన దేశాలకు కూడా ఒక ఉదాహరణగా మారుతున్నాయి. పాక్ కవ్వింపు చర్యలకు దిగితే భారత్ మాత్రం తల వంచే దేశం కాదు. ప్రధాని మోడీ నేతృత్వంలో వివిధ దశలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 రంగాల్లోనూ సమర మూడ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం శత్రువుని ఎదుర్కోవడమే కాదు, దేశ గౌరవాన్ని నిలబెట్టే పోరాటం కూడా. పాక్ కుట్రలపై భారత్ ప్రతిస్పందన, యుద్ధ మేఘాలు వ్యూహాలు ఏంటి? పాక్ తరపున వరుసగా ఉగ్రదాడులు, భద్రతా లోపాలు చాటుతున్న చర్యలు, ఇవన్నీ ఇప్పుడు అంతర్జాతీయ కూడా ప్రశ్నలు రేపుతున్నాయి. భారత్ మాత్రం రెండు వైపులా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఒకవైపు త్రివిధ దశల సన్నద్ధత పెంచుతూ, మరోవైపు యుఎస్లో పాక్ ముసుగును చిప్పేస్తుంది. ఇదే సమయంలో మోదీ సమరానికి కాదు, శాంతిని కానీ శత్రువును మాత్రం గట్టి గుణపాఠం చెప్తానంటున్న దిశగా సంకేతాలు పంపుతున్నారు. ఈ కథనాలే ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో పాక్, ఇండియా, ప్రపంచం ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. యుద్ధం లేకపోతే శాంతే కారణం, కానీ వాళ్ళకి తగిన గుణపాఠం కావాల్సిందే. ఇంకోసారి ఇండియాలో ఎవరైనా టచ్ చేసిన ఒక్క బాంబు పేలినా కూడా వాళ్ళు వణికిపోవాలి. అలాంటి చర్యలే మన గవర్నమెంట్ తీసుకుంటుందని భావిస్తున్నాను. జై హింద్. కొత్తగా వస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్కి కొత్త వస్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.